ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటాడు. దీప అక్కడికి చాలా కోపంగా వచ్చి కార్తీక్ కాలర్ పట్టుకోండి, మరి నన్ను ఎందుకు మోసం చేశారు, నా బిడ్డ కోసం నాకు ఎందుకు అబద్ధం చెప్పారు, అయినా ఎంత మోసం చేయడానికి మీకు సిగ్గుగా లేదా అని చెప్పేసి చాలా గట్టిగా కోపంగా కార్తీక్ని తిడుతూ ఉంటుంది. ఇందులో దీప వాళ్ళ అత్తయ్య దీప దగ్గరికి వచ్చి దీప ఆకు అని చెప్పేసి తనని గట్టిగా లాగేసి తన చెంప పగలగొడుతూ ఉంటుంది. ఎవరే నిన్ను మోసం చేసింది, ఎవరే నిన్ను అన్యాయం చేశారు, ఇదంతా భారాన్ని మోస్తుంది కార్తీక్, నువ్వు ఏమైపోతావో శౌర్యకి ఏమైపోతుందో అని నీ దగ్గర ఈ విషయం మొత్తం దాచిపెట్టాడు. అంతే తప్ప నిన్ను మోసం చేయాలని కానీ నేను ఏదో చేయాలని కాదు. కార్తీక్ ఎప్పుడు న్యాయంగానే ఉంటాడు. తను ఇప్పుడు శౌర్యని ఎలా కాపాడుకోవాలా అని చెప్పేసి చాలా బాధపడుతూ నీకు ఆ విషయం ఏం తెలుసు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప కింద కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన కార్తీక్ మాత్రం దీప దగ్గరికి వచ్చి దీప, నేను ఎలాగైనా శౌర్యని కాపాడుకుంటా, ఆ చావుని ఎదిరించైనా సరే ఆ చావుని చంపేసి మరి నేను కాపాడుకుంటాను శౌర్య, నా కూతురు దీప, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు చూస్తూ ఉండిపోతుంది. అక్కడున్న కార్తీక్ మాత్రం ఎలాగైనా సరే నేను శౌర్యని కాపాడుకునే బాధ్యత నాది, ఈ విషయం నీకు తెలియకుండా ఇదంతా జరుపుదా అనుకున్నాను, కానీ నీకు తెలిసిపోయింది. అది నాకు తెలియటంలో ఎలాగో అలాగా నా శౌర్యని నేను మాత్రం కాపాడుకుంటాను దీప అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే 2 చేతులు జోడించి నమస్కారం పెట్టేసి కార్తీక్ మాత్రం ఇదంతా కాదు దీప, శౌర్యని ఇప్పుడు కాపాడుకోవడానికి డబ్బు కావాలి, ఆ డబ్బు కోసం నేను సేకరిస్తున్నాను, ఎలాగైనా సరే నేను శౌర్యను కాపాడుతాను, ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఇంతలో అక్కడ ఉన్న దీప త్వరగా కిచెన్లో కొంత డబ్బును తీసుకుని వచ్చి కార్తీక్ చేతిలో పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కార్తీక్ చేతుల్లో సరిపోనంత